నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మీరెన్ని నినాదాలు చేసినా నాకు సమాధి తవ్వలేరు, పీఎం మోదీ. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, విద్యుత్ ఛార్జీలు తగ్గింపు మంత్రి. నేటితో ముగిసిన అమెరికా రష్యా అణు ఒప్పందం, ఆందోళనలో ప్రపంచ దేశాలు. అమెరికా రష్యాల మధ్య ఉన్న ఏకైక అణు నియంత్రణ ఒప్పందం న్యూ స్టార్ట్ గడువు నేటితో ముగిసింది. 3 దశాబ్దాల అణు నియంత్రణ సహకారానికి ఇది ముగింపు పలికింది. ఈ ఒప్పందం ముగియడం వల్ల అదుపులేని అణు ఆయుధ పోటీకి దారితీస్తుందనే అంతర్జాతీయ ఆందోళనలు పెరుగుతున్నాయి. 2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు దిమిత్రీ మెద్వీదేవ్ న్యూ స్టార్ట్పై సంతకాలు చేశారు. అణు అస్త్ర రూపంలో రష్యాకు అమెరికాతో సమానమైన హోదాను ఇచ్చింది. 2021లో జో బైడెన్ 5 ఏళ్ల పాటు పొడిగించిన ఈ ఒప్పందం ఇరు దేశాల అణు వార్ హెడ్లను 1550కి పరిమితం చేసింది. ఈ ఒప్పందం కింద వ్యూహాత్మక అణుశక్తుల సమాచారం పంచుకోవడం, క్షిపణుల స్థావరాల్లో ప్రత్యక్ష తనిఖీలు తప్పనిసరి, పారదర్శకత తనిఖీలకు కీలకమైన ఈ వ్యవస్థ ఇప్పుడు నిలిచిపోయింది. భద్రతపై ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. దేశంలోని కోట్లాది మంది ప్రజలు, తల్లులు, అక్కా చెల్లెళ్ల రక్షణ నాకుంది, మీరెన్ని నినాదాలు చేసినా నాకు సమాధి తవ్వలేరు అని కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని, ప్రేమ దుకాణం గురించి మాట్లాడే వాళ్ళు మోదీని సమాధి తవ్వుతాం అనే నినాదాలు ఎలా చేస్తారని దుయ్యబట్టారు. లోక్సభలో 4 రోజుల పాటు ప్రతిపక్షాలు తీవ్ర గందరగోళం సృష్టించడంతో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు హాజరు కాని ప్రధాని గురువారం రాజ్యసభకు హాజరై ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేశారు. ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్షాలు పెద్దపెట్టిన నినాదాలు చేసినప్పటికీ మోదీ పట్టించుకోలేదు. మీ వయసు రీత్యా మీరు కూర్చొని నినాదాలు చేయండి, లేదంటే అలసిపోతారు అని ఖర్గేపై సెటైర్లు వేశారు. ఈ దశలో విపక్షాలు మోదీ ప్రసంగాన్ని బహిష్కరించి వాకౌట్ చేయడంతో అలసిపోయి వారే వెళ్లిపోయారు అని మోదీ వ్యాఖ్యానించారు. తనను 5-6 సార్లు అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారని, కానీ తాను ప్రారంభిస్తే ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కరెంటు ఛార్జీలకు సంబంధించి ప్రజలకు మంత్రి తీపి కబురు, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రజల్లో విద్యుత్ శాఖపై 95% సంతృప్తి స్థాయి కలగాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని వారు అన్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. మండపేట నియోజకవర్గం పరిధిలోని మండపేటతో పాటు టెకీలో ఒక్కొక్కటి 2.61 కోట్లతో నిర్మించిన 33/11 kV సబ్స్టేషన్లను మంత్రి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 19 నెలల కాలంలో ₹1 విద్యుత్ ఛార్జీ కూడా పెంచలేదని అన్నారు. విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబుకు ఎంతో అనుభవం ఉందని, ఆయన అనుభవంతోనే వైఎస్ఆర్సీపీ ధ్వంసం చేసిన విద్యుత్ వ్యవస్థను మరలా గాడిలో పెడుతున్నామని అన్నారు. ఎక్కడా లో వోల్టేజ్ సమస్య లేకుండా చూడాలని సీఎం ఆదేశించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200 సబ్స్టేషన్లు నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో కొన్ని నిర్మాణం పూర్తి కాగా మరికొన్ని నిర్మాణ దశలను, ఇంకొన్ని టెండర్ దశలను ఉన్నాయని వారు తెలియజేశారు. మేడారం జాతర జరుగుతున్న సమయంలో ఓ బాలికపై ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 5 యువకులు గ్యాంగ్ రేప్ చేశారంటూ వార్తా సంస్థలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలను సుమోటోగా తీసుకున్న నేషనల్ ఉమెన్ కమిషన్ ఈ వార్తలను తీవ్రంగా పరిగణిస్తూ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయ్ రహాత్కర్ విచారణకు ఆదేశించారు. ములుగు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టరేట్ టీఎస్ దివాకర్, జిల్లా ఎస్పీతో సుధీర్ రామ్నాథ్ కేకేన్తో సమీక్ష చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన విచారణ కమిటీకి అధ్యక్షత వహించనున్న ఎన్సీడబ్ల్యూ సభ్యురాలు డెలినా, సభ్యురాలుగా కంచన్, అంతర్జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ డెలినా కమిటీ సభ్యులు ఉన్నారు. बाप हमसे ठीक है
दिल्ली से कॉल आया मेरे को। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో మున్సిపాలిటీలో ర్యాలీ నిర్వహించిన మంత్రి స్థానిక కూడలిలో కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నిరుపేద బతుకులు చితికిపోయాయని, పేదవాడికి చిన్న గూడును కూడా ఇవ్వలేని కేసీఆర్ కాళేశ్వరం పేరుతో కోట్లు కొల్లగొట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేరుస్తున్నామని, 12,000 రైతు భరోసా ఇచ్చి రైతన్నకు చేయితగా నిలిచామని, 26 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి సన్నబియ్యం పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చామని చెప్పడానికి గర్వపడుతున్నామని అన్నారు. అశ్వారావుపేటకు 4,500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని, 200 కోట్ల రూపాయలతో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ స్కూల్ని తీసుకువచ్చామని అన్నారు. రెవెన్యూ శాఖ మంత్రిని కూడా నేనేనని, మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ సర్వే నెంబర్లలో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని, స్వాధీనంలో ఉన్న హక్కుదారులకు పట్టాలు ఇస్తామని వారు అన్నారు. మొత్తం 22 స్థానాలని కైవసం చేసుకుని మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని, విజయోత్సవాలకు మళ్లీ వస్తానని మంత్రి అన్నారు. ఇల్లు ఇవ్వటమే కాదు, గౌరవ శాసనసభ్యులు వచ్చేటప్పుడు చెప్పారు, ఆనాడు పేదవాళ్ళు రక్కాడితేనే డొక్క నిండే నా కుటుంబ సభ్యులు ప్రభుత్వ స్థలాలలో అక్కడొకటి ఇల్లులు ఎప్పుడో కట్టుకొని ఉన్నారు. వాళ్ళు పట్టాలు ఇవ్వక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే అటువంటి వాళ్ళు ఉన్నారో పట్టాలు ఇవ్వాలి అని ఎమ్మెల్యే గారు నన్ను అడగటం జరిగింది. పట్టాలు ఇచ్చే మంత్రిని, రెవెన్యూ మంత్రిని కూడా నేనే. ఎవరైతే ఇల్లు కట్టుకున్న నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వటంతో పాటు ఇళ్ల స్థలం లేని నిరుపేదలకి మొన్ననే ప్రభుత్వ స్థలం ఒక 7 ఎకరాలు చూశాం. గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్ కడతాం. ఇళ్ల స్థలం లేని వారికి దాంట్లో ఇందరమ్మ ఇళ్లు ఇస్తానని కూడా ఈ వేదిక మీద అంతేకాదు, మీ సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పేదోడి మంచి కోసం, పేదోడిని కష్టాల నుండి బయటికి తేవడం కోసం, పేదవాడికి భరోసా ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందడుగులోనే ఉంటది అని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గడిచిన 2 సంవత్సరాలలో జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆసక్తి నెలకొంది. 16 వార్డుల్లో కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థికి ప్రచారం చేయకుండా స్వతంత్ర అభ్యర్థుల తరపున జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి 2 వర్గాలుగా మారాయి. స్వతంత్ర అభ్యర్థుల తరపున 16 వార్డుల్లో బొల్లి శేఖర్, 33లో నీలం, లత అలాగే తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించినటువంటి అంశం మనకు కనపడుతోంది. ఇక అభ్యర్థులకు వచ్చిన గుర్తుల ప్లక్కార్డులతో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. జరుగుతుంది. ఇప్పుడు మీరే గెలిపియాలే, మీ మీదనే భారం వేస్తున్నా. ఆపిల్ గుర్తు మన కాయలు నమ్ముకుని బతికేటోళ్ళు, పనులు నమ్ముకుని బతికేటోళ్ళు, అందుకే ఆపిల్ పట్టుకొచ్చింది. ఏం రాబా, మన కాయలు పనులు నమ్ముకుని బతికేటోళ్ళం కాబట్టి ఏది ఎత్తుందో ఆపిల్ పట్టుకొచ్చింది. మీకు ఆపిల్ పట్టుకొచ్చినాం. ఆపిల్ కేయండి. అందరికి దయచేసి నమస్కారం పెడుతున్నా. అందరు ఆపిల్ కేయండి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పార్టీ జెండాలతో, ఆటోలలో, మైకులతో ఉదయం సాయంత్రం కాలనీలలో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్ ఈసారి జనరల్ మహిళకు కేటాయించారు. ఇక చైర్మన్ అభ్యర్థులు బృంగి రత్నమాల, ఆనంద్ కుమార్ కాంగ్రెస్ నుండి, ఎడ్మా రాధిక సత్యం బీఆర్ఎస్ నుండి, ఇక గుర్రాల జ్యోతి, రాంభూపాల్ రెడ్డి అలాగే బీజేపీ పార్టీల నుండి బరిలో ఉన్నారు. తమ పార్టీ ప్యానెల్ అభ్యర్థులను గెలిపించుకొని చైర్మన్ సీటు ఎలాగైనా దక్కించుకోవాలని
చేయాలని వ్యూహ రచనలతో తమ భర్తలతో కలిసి పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈపాటికే అభ్యర్థులు ఒక్కో ఇంటికి 4-5 సార్లు చుట్టేశారు. ఈ క్రమంలో ప్రచారం కోసం తమ పార్టీ రాష్ట్ర నాయకులను ప్రచారంలో పాల్గొనే విధంగా చూసుకుంటున్నారు. ఉదయం బీఆర్ఎస్ పార్టీ నాయకులు గోలి శ్రీనివాసరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ పార్టీ కోసం జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి 13వ వార్డులో ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో 13, 14, 15 వార్డుల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి విస్తృతంగా పాల్గొన్నారు. వార్డులలోని ఓటర్లను కలిసి ఇంటింటికి తిరుగుతూ తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ గడప గడప ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పిరెడ్డి శ్రీధర్, కడియం వెంకటరెడ్డి, రాపోలు నవీన్, నాగరాజు, కౌన్సిలర్, అభ్యర్థులు, బీఆర్ఎస్ శ్రేణులు ఈ సందర్భంగా ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు, ఓట్ల అనగానే గల్లీల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు, సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత బాలబాలికలపై ఉందని ఇంటర్నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ డీజీసీఈఓ చైర్మన్ డాక్టర్ సిహెచ్ విజయమోహన్ రావు పేర్కొన్నారు. గురువారం నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో కుకనూరు మండలంలోని ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాల, చిరవల్లి జెడి హై స్కూల్ నందు, ఇక రాజీవ్ నగర్ జెడ్పీ హై స్కూల్ నందు ఇక నోట్ సే డ్రగ్స్, ఇక నోటు సే కరప్షన్ అనే అంశాల మీద విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వారీగా విద్యావంతులు, ఆసక్తి కలిగినటువంటి యువకులు ఆయా శాఖల వారు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అధ్యక్షుడు వసంతకుమార్ మాట్లాడుతూ బాల్యం నుంచే విద్యార్థులు ఈ అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, అందుకే ఇటువంటి కార్యక్రమాలను చేపట్టినట్టు వారు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా జనరల్ సెక్రటరీ సుధాకర్ మాట్లాడుతూ డ్రగ్స్ అలవాటు పడితే వచ్చే దుష్ప్రయోజనాల గురించి ఆయన విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కోఆర్డినేటర్ బయ్యని నాగేశ్వరరావు, ఏలూరు జిల్లా చీఫ్ అడ్వైజర్ మంత్రి గోపాలకృష్ణ, ఏలూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ బుడుగుల తరుణ్, మునగాల సాయి, తర్వాత కేసరి సాంబశివరావు, రాజీవ్ నగర్ హెచ్ఎం, అలాగే కుకనూరు బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం మంగమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు ఏలూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ ఉన్నారు. అలాగనే నాగేశ్వరరావు గారు, వారు జిల్లా కోఆర్డినేటర్ అండ్ అసిస్టెంట్ సెక్రటరీగా మరి జిల్లాకు ఉంటూ ఉన్నారు. ఈ యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశము ఇంటర్నేషనల్లోని మరి సుమారు 20 దేశాలు ఇక్కడ మరి కలిసి మాతో పనిచేస్తూ ఉన్నాయి. భారతదేశంలో 28 రాష్ట్రాలు కమిటీ మెంబర్స్ ఉన్నారు. అన్ని రాష్ట్రాలను కూడా మరి ఈ యొక్క ప్రోగ్రామ్స్, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రాముఖ్యంగా మీ అందరికీ తెలుసు. యూత్ ఎలాగా చెడు మార్గంలో పోతూ ఉన్నారు, వారు ఎందుకు బానిసలు అయిపోతూ ఉన్నారు డ్రగ్స్కు. ఈరోజు డ్రగ్స్ కార్యక్రమం చేశాం. కారణం ఏంటంటే యూత్ చెప్పిన అవసరం లేదు, గ్రామ స్థాయి నుంచే మరి చెడు వ్యసనాలకు అలవాటు పడి, అలాగనే వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత మరి వివిధ కారణాలు బట్టి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ, టౌన్లోకి వెళ్ళినప్పుడు కానీ, ఆశ్రమ పాఠశాల కుక్కునూరు, అలాగే ప్రభుత్వోన్నత పాఠశాల చిరవెల్లి, మధ్యాహ్నం జెడ్పీఎస్ హై స్కూలు రాజీవ్ నగర్లో కూడా మేము చేస్తూ ఉన్నాం. స్టూడెంట్స్ను ముఖ్య ఉద్దేశం ఏంటంటే సే టు నో డ్రగ్స్, సే టు నో కరప్షన్. ఈ యొక్క క్యాప్షన్తో మేము ఈ యొక్క సమాజంలోనూ యూత్ను, ప్రాముఖ్యంగా విద్యార్థులను మేము ఒక టార్గెట్గా తీసుకొని వారికి ఈ యొక్క సే టు నో డ్రగ్స్ అంటే డ్రగ్స్ వ్యసనాలకు అలవాటు పడకూడదు, అలాగనే లంచం. మైనాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో యువ న్యాయవాది స్వప్న హత్యకు గురైన ఘటన. అన్న ఆస్తి వివాదంలో సుపారీ గ్యాంగ్తో ఆమెను హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పొలానికి వెళ్తుండగా ముసుగులు ధరించిన దుండగులు కారులో వచ్చి స్వప్నపై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. ఇక తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై స్పందించిన హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ మాట్లాడుతూ న్యాయవాదుల భద్రతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. ఇటువంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. నల్లగొండలో విజయరెడ్డిని చంపినటువంటి పరిస్థితి, హైదరాబాద్ నడిబొడ్డున రంగారెడ్డి జిల్లా ఇజ్రాయెల్ అనేటువంటి వ్యక్తిని ఈ రకంగా ప్రతి సందర్భంలో న్యాయవాదుల్ని చంపేటటువంటి పరిస్థితి, కొంతమంది న్యాయవాదుల మీద అక్రమంగా మరి తప్పుడు కేసులు బనాయిస్తున్నటువంటి ఒక పరిస్థితి, కొంతమందిని పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి న్యాయవాదులను డిటైన్ చేసి మరి కేసులు రాజీ చేసుకుంటున్నటువంటి ఒక పరిస్థితి
రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కొనసాగుతా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దేశంలో పండ్లు కూరగాయలు అమ్ముకునేటువంటి వ్యక్తులకు మరి స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ఉంది, స్విగ్గీలు జొమాటోలో పనిచేసే వాళ్ళకి చట్టం ఉంది, ఉబర్లు ఓలాలు నడుపుతున్నటువంటి వాళ్ళకి చట్టం ఉంది. ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల యొక్క రక్షణ చట్టం లేనటువంటి పరిస్థితి. దాంతో ఏంటంటే న్యాయవాదుల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. న్యాయవాదులు స్వేచ్ఛగా ధైర్యంగా ప్రాక్టీస్ చేయగలిగేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే అదే క్రమంలో ఇలా చేవెళ్ళ కోర్టులో పనిచేస్తున్నటువంటి ఒక మహిళా న్యాయవాదిని స్వప్నని అతి దారుణంగా గొంతు కోసి చంపడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఈ రాష్ట్రంలో వెంటనే తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. న్యాయవాదుల యొక్క జోలికి రావాలంటే భయపడేటటువంటి పద్ధతులలో న్యాయవాదులని ఏదైనా చేస్తే జైలు నుంచి బయటికి రామనేటువంటి ఒక వాతావరణం ఉండేటట్టుగా ప్రత్యేకంగా న్యాయవాదుల యొక్క రక్షణ చట్టం ఈ రాష్ట్రంలో వెంటనే తీసుకురావాలి. లేకపోతే ఈ రాష్ట్రంలో న్యాయవాదులందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని స్తంభింపజేసేటటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా గతంలో ఉండేటటువంటి మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికులకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. గురువారం మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్లోని మరుగుదొడ్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. బస్టాండ్ ఆవరణలో టాయిలెట్స్ శుభ్రంగా లేకపోవడంపై జాయింట్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రసీదు ఇస్తున్నారా? రసీదు ఇస్తున్నారా? వేరే విషయం, అక్కడ 5 రూపాయలు వసూలు చేసుకోమని చెప్పారు. 5 రూపాయలు తీసుకోండి. 5 రూపాయలు తీసుకుంటే పర్వాలేదు. 5 రూపాయలు మించి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మీరెన్ని నినాదాలు చేసినా నాకు సమాధి తవ్వలేరు, పీఎం మోదీ. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, విద్యుత్ ఛార్జీలు తగ్గింపు మంత్రి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.